మహాశయులకు నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపై దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పవిత్రమైన వీడియోను చూస్తున్న మీరు ముందుగా కామెంట్లో మీకు ఇష్టమైన దైవనామాన్ని రాయండి. ఓం నమఃశివాయ, జై హనుమాన్, జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ వంటి దైవనామాలను కామెంట్ చేయండి. ఎందుకంటే భక్తి భావంతో దేవుని నామస్మరణ చేసిన ప్రతి ఒక్కరిపై దేవుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అలాగే ప్రతిరోజు పూజలు చేయడానికి లేదా దేవాలయాలకు వెళ్లడానికి అవకాశం లేకపోయినా ఈ వీడియోను భక్తి శ్రద్ధలతో వినడం ద్వారా కూడా దేవుని ఆశీర్వాదాలు పొందవచ్చు. ఇప్పుడు ఈ రోజు చేయవలసిన ఒక శక్తివంతమైన చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రోజు సాయంత్రం మీరు ఇంట్లో చాలా సులభంగా ఒక చిన్న పూజ చేయవచ్చు. ఈ పూజను భక్తిభావంతో ఆచరిస్తే కుజగ్రహం అనుగ్రహం లభించి జీవితంలో ఉన్న కొన్ని అడ్డంకులు తొలగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ముందుగా సాయంత్రం సమయంలో మీ ఇంటి పూజ గదిలో కొంచెం కందిపప్పు తీసుకుని ఒక చిన్న పాత్రలో లేదా పళ్ళెంలో పెట్టాలి. ఆ కందిపప్పుపై మట్టి ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఎర్రని దుస్తులను ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఎరుపు రంగు కుజగ్రహానికి అత్యంత ప్రియమైనది. తర్వాత ఎర్రని వస్త్రంపై తూర్పుముఖంగా కూర్చోవాలి. తూర్పు దిశ దేవతల దిశగా భావిస్తారు. అందుకే ఆ దిశగా కూర్చొని పూజ చేయడం మరింత పుణ్యఫలాన్ని ఇస్తుందని చెబుతారు. ఆ తరువాత మన కులదేవతను భక్తి శ్రద్ధలతో స్మరించాలి. కులదేవత ఆశీర్వాదం మన జీవితానికి రక్షణగా ఉంటుంది. తరువాత కుజ రుణ విమోచక స్తోత్రం లేదా కుజ గాయత్రి మంత్రం భక్తిభావంతో జపించాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పఠిస్తే కుజగ్రహ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. జీవితంలో ఉన్న కొన్ని అడ్డంకులు తొలగి వివాహ ప్రాప్తి త్వరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా ఈ పూజ ద్వారా ఆరోగ్యం మెరుగుపడి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. దేవుని నామస్మరణతో చేసే ప్రతి చిన్న పూజ కూడా మన జీవితంలో మంచి ఫలితాలను అందిస్తుంది. భక్తులారా, మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. భక్తి, విశ్వాసం, దేవుని నామస్మరణ ఉంటే దైవానుగ్రహంతో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ రోజు చెప్పిన ఈ చిన్న పరిహారాన్ని భక్తిభావంతో ఆచరించి దేవుని ఆశీర్వాదాలను పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ దైవ అనుగ్రహాన్ని పొందాలి. ఇలాంటి దైనందిన భక్తి సందేశాలు, పరిహారాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వీడియోలు వచ్చినప్పుడు వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. దేవుని కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతిః.